మన తల్లి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకల బెడద. 8 మంది విద్యార్థినులను కాళ్ళు కొరికిన ఎలుకలు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపురంలో ఈ ఘటన జరిగిందట. 8 మంది విద్యార్థినులదంట కాళ్ళంట ఎలుకలు కొరికినాయట. ఎక్కడ పోతుంది విద్యా సంస్థలు చెప్పురిగా? విద్యా వ్యవస్థ అనేది ఎక్కడ పోతుంది? అసలు విద్యాశాఖ మంత్రి ఓలాయన, విద్యాశాఖకు మంత్రి ఓలాయన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కదా శాఖ. అయ్యా ముఖ్యమంత్రి గారు, సరే ఓ మంత్రి చేతిలో పెట్టామంటే ఆయా మంత్రి చూస్తలేడేమో అని అనుకుంటాం. మరి ముఖ్యమంత్రి నువ్వేనైతే మరి నీ చేతులనే ఉండే విద్యాశాఖ మరి ఏం చేస్తున్నట్టు ఆయన? ఎలుకలు కడుస్తాయి పిల్లల్ని. నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలకైతే జర్నాన సిగ్గు అనిపిస్తలేనట్టుందిలా. గత ప్రభుత్వం గిసోటి రోగు తప్పన పనిచేస్తేనే గాలం దింపేసి మీ చేతిలో పెట్టింది ప్రభుత్వాన్ని. మీ ప్రభుత్వంలో కూడా గిదే అయితే ఎవరో ఎంకటంటే మునుపటి ఆట అన్నట్టు. ఇక మరి మీరేం చేసినట్టు? మరి ఇక గిరిజన పాఠశాలలల్లో గురుకుల పాఠశాలలల్లో ఎలుకలు తిరుగుతున్నాయంట. ఎలుకలే కాదు, ఎలుకలు ఉన్న కాడ పక్క పాములు ఉంటాయా ప్రజలారా? ఎలుకలు ఉండే, పాములు ఉండే, పందికొక్కులు ఉండే, అన్ని ఉండే. పక్క పోయింటే అవి ఏంది పంట పొలాలు ఉన్నాయంట. ఇంకో ఎక్కువసేపు వెళ్ళి ఒకటే నిమిషం ఇచ్చిండు, ముచ్చట చెప్తే ఈయన ప్రయత్నం చేయండి. మెదక్ జిల్లా నర్సాపురం మండలం నారాయణపురంలో గిరిజన బాలికల గురుకులంలో ఎలుకల బెడద తీవ్రంగా మారింది. 8 మంది విద్యార్థులను కాళ్ళు కొరికిన ఎలుకలు. గాయపడిన విద్యార్థులను గురుకుల సిబ్బంది నర్సాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. నారాయణపురం సమీపంలో ఓ ప్రైవేటు భవనంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాల కొనసాగుతుంది. అక్కడ 540 మంది విద్యార్థులు చదువుతుంటారు. ప్రైవేటు భవనం కావడంతో చాలని గదులు, అరకొర సౌకర్యాలు, విద్యార్థినులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకుల పాఠశాల భవనం సమీపంలో పొలాలు ఉండడంతో ఎలుకల బెడదతో పాటు పాములు, కోతులు, పందికొక్కులు అన్ని తిరుగుతున్నాయి అంటాడ. మరి అన్నీ ఉండకుండా పొలాల మధ్యలో స్కూళ్ళు పెట్టిరు అనుకుందాం. మరి కాడ మరి ఈ అన్ని సౌలత్ ఉంటుంది కదా. మరి ఈ అన్ని సౌలత్ ఉన్న కాడ మరి ఏం చేస్తే మరి అవి తగ్గుతాయి అనే కనీసం సొయ్యి లేకుండా వచ్చిన ప్రభుత్వాలకు చెప్పురిగా. కేసీఆర్ గదే పని చేసిపోయా, రేవంత్ రెడ్డి వచ్చి గదే పని చేసిపోయా. మళ్ళీ ఏమన్నంటే బాలికలంతా చదువుకోవాలి, బాలులంతా చదువుకోవాలి, బళ్ళల్లో అందరు బడియుడి పిల్లలంతా బయలకే పోవాలి. మరి అందరు బయలకే పోతున్నాయా దాదాపుగా. కానీ మరి బళ్ళల్లో కనీస వసతులు అనేటివన్నీ చూసుకోవాలి కదా. మిమ్మల్ని అయితే ప్రతి ఒక్క పొరగానికి కంప్యూటర్ కొనియమనేది చెప్పలే కదా. ప్రతి ఒక్క పొరగానికి బిర్యానీ ఇప్పియమనేది కోరలే కదా. ఎలుకలు పండ చూసి ఎలుకలు వచ్చి గడిచిపోతున్నాయి అంటే మరి ఇక ఎన్ని ఎలుకలు ఉండొచ్చు? మరి అది ఎలుకల హాస్టల్ కావచ్చునా, లేకపోతే అమ్మాయిల హాస్టల్ కావచ్చునా? ఇప్పుడు అంతా గిరిజనులేనట. మరి గిరిజనుల పిల్లలకి ఎలుకలు గడుస్తున్నాయి. మరి మీ పిల్లలు కూడా గిసోటి పాఠశాలలో చదువుతున్నారు రాజకీయ నాయకులు. ఓ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మీ పిల్లలు కూడా గిసోటి పాఠశాలనే చదువుతున్నారా? మరి మీ పిల్లలకు ఒక న్యాయమే, మంది పిల్లలకు ఒక న్యాయం ఉంటే ఎట్ట పాడవుతుంది? మంది వేసిన ఓట్లతోటి ఏమో గదనెక్కి కూస్తారు. మంది పిల్లలు చదువుతందుకు హాస్టల్కి పోతేనేమో వాళ్ళకేమో ఎలుకలు గరసవచ్చినాయి. ఎలుకలు ఉన్న కాడ పక్క పాములు ఉంటాయి ప్రజలారా. మరి ఆ ఎలుకలు గడిచినాయి కాబట్టి ఇవాళ పేపర్లలో ఈ ముచ్చట ఇచ్చారు. మరి పాములు గడిస్తే పొరగాలు ఉత్త పుణ్యాన్ని సస్తోలే కదా. మరి సచ్చినానికి ఏం చేస్తారు? అయ్యో చచ్చిపోయారని ప్రగాఢ సానుభూతి. 2 మంత్రులు పోయిరు, 3 ఎమ్మెల్యేలు పోయిరు, ముఖ్యమంత్రి వచ్చిండు, కేంద్రంకి వెళ్ళి ప్రధానమంత్రి ఏదేంది సానుభూతి తెలిపిండు. ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ అయిపోయినాక ఏం సకదానని చెప్పురు. ఇక విద్యాశాఖకు అసలు విద్యా వ్యవస్థకు వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత? అసలు ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి? వాటికి సరిపడా అన్ని రకాల సౌలతులు ఉన్నాయా? గీయని చూసుకోవాలన్నా లేదా? సరే విద్యాశాఖ మంత్రి పక్క ఆయన అన్నట్టు కాదు కదా. ఆ విద్యాశాఖ కూడా ఇప్పుడు సార్ దగ్గరనే ఉంటే, కేసీఆర్ సార్ దగ్గరనే, సారీ ఊక కేసీఆర్ వస్తుంది, కేసీఆర్ నాశనం అయిపోను కానీ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటే, మరి రేవంత్ రెడ్డి గారు మరి మీరని చెప్పుకోవాలి కదా. ఆయా కలెక్టర్కో లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేకో లేకపోతే వాళ్ళకని చెప్పి మరి పాఠశాల సంగతి ఏందని అడగాలి కదా. నీకేమెక్కరా? మంది పిల్లల మన పిల్లలు అయితే కాకపోయా. మన పిల్లలకి ఏమైనా ఆపద వస్తే అపోలో పోవాలి, ఆడ కాకుండా అమెరికాకు పోవాలి, ఇంకేమైనా చేపించుకోవాలి. ఈ మంది పిల్లలు ఎడ చేస్తే మాకేందన్న కాడికి వచ్చింది ఇలా కథ. ఎలుకలు గడ స్థాయిలో జర్రనన్న మనిషికి శరం అనిపించాలి కదా. ప్రభుత్వం నడిపించేటోళ్లకు జర్రనన్న సిగ్గు శరం అనిపిస్తే ఇంకో గిసోటి మళ్ళీ ఇది రేపటి నాడు జరగకుండా చూసుకునే ఉపాయం చేయాలి.